స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మన ఛానల్ ద్వారా ఇప్పటివరకు మీకు చాలా కాలేజెస్ అనేది పరిచయం చేశాను. ఈరోజు కూడా వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటి ఒక కొత్త ప్రోగ్రామ్తో ముందుకు వచ్చినటువంటి ఈ కాలేజ్ గురించి మీకు చెప్పబోతున్నాను అనమాట. ఎందుకంటే నేను ప్రీవియస్గా మీకు ఒక వీడియో చేసి చెప్పాను, మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి చూసినా తెలుస్తుంది అనమాట. న్యూ జనరేషన్ అండ్ న్యూ ఏజ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అని చెప్పేసి ఒక 2 years బ్యాక్ చెప్పాను అనమాట. ఎందుకంటే వీళ్ళు డిజైన్ చేసినటువంటి కరికులం కావచ్చు, అండ్ ఈ కాలేజ్ బ్యాక్ అయితే ఎవరైతే ఉంటారో, బ్యాక్ బోన్ అంటే ఆ టీం ఎవరైతే ఉంటుందో వీళ్ళు ఇండస్ట్రీకి దగ్గరగా ఉండేటువంటి పీపుల్ కాబట్టి, అండ్ వీళ్ళు డిజైన్ చేసినటువంటి కరికులం కూడా గ్లోబల్ కరికులం ఉంటుంది కాబట్టి ఇటువంటి కాలేజ్ డిమాండ్ పెరగబోతా ఉందని చెప్పేసి మీకు చెప్పాను అనమాట. సో అందుకని కొంతమంది స్టూడెంట్స్ నాకు ఈ కాలేజ్ గురించి వాట్సాప్ మెసేజ్ పెట్టి కొంచెం వివరాలు చెప్పండి సార్, ఎలా ఉంటుంది ఇక్కడ స్టడీ అనేది అడిగినప్పుడు, సో కొంత డేటాని వారితో సంప్రదించి తీసుకొచ్చి మీకు నేను ఈ వీడియో ద్వారా చెప్పబోతాను అనమాట. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే అసలు ఈ క్యాంపస్ ఎక్కడుంది, వీళ్ళ కరికులం ఏంటి, అదేవిధంగా 4 yearsలో వీళ్ళు ఈ యొక్క బీటెక్ ప్రోగ్రామ్ని ఏ విధంగా డిజైన్ చేశారు, మరి వీళ్ళు డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ మీకు ప్లేస్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడతా ఉంది, మరి ఇక్కడ ఫీజు ఎంత ఉంటుంది, అదేవిధంగా స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా లేదా, మరి ఈ కాలేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఫౌండర్స్ ఎవరు అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ తీసుకుందాం అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తారనుకుంటూ, అదేవిధంగా మీరు ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పుడు ఎవరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఓకే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మనం ముందుగా కాలేజీలో డిస్కస్ చేయబోదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఫ్యూచర్ ఆఫ్ ఏఐ. సో ఫ్యూచర్ ఆఫ్ ఏఐ అనేది చాలా బ్రహ్మాండంగా ఉండబోతా ఉంది. వరల్డ్ ఎకనామిక్ రిపోర్ట్ ఆధారంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే చేస్తారో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎవరైతే స్కిల్స్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటారో వీళ్ళకి మంచి డిమాండ్ ఉండబోతా ఉంది. ఎందుకంటే ఏఐ డెవలపర్స్, డేటా సైంటిస్టులు, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అనే విధంగా ఏఐ కన్సల్టెంట్ యొక్క అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంది ఫ్యూచర్లో. అదేవిధంగా ఎవరైతే ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కెరియర్ గ్రోత్ కావాలనుకున్నా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద స్కిల్స్ నేర్చుకున్నట్లయితే వీళ్ళ కెరియర్ బాగుంటుంది అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే అనమాట. కాబట్టి ఇటువంటి కోర్స్ని, ఏకైక కోర్స్ని ఇంకే బ్రాంచెస్ లేవన్నమాట. ఇక్కడ కేవలం కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ క్యాంపస్ కంప్యూటర్ సైన్స్ ఏఐ బీటెక్ ప్రోగ్రామ్ అందిస్తున్నటువంటి ఈ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది వచ్చేసి మనకి అజింకా డివై పాటిల్ యూనివర్సిటీ అసోసియేషన్తో ఈ ప్రోగ్రామ్లు అందించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఓకే, మరి ఈ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ యొక్క క్యాంపస్ అయితే ఉందో దీని హైలైట్స్ తీసుకున్నట్లయితే చాలా పెద్ద క్యాంపస్, ఇది దాదాపు 100 ఎకరాల్లో ఉంటుంది. అంతా కూడా అడ్వాన్స్డ్ ల్యాబ్తో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏఐ ల్యాబ్స్ కావచ్చు, విఆర్ ల్యాబ్స్ కావచ్చు, మీకు రోబోటిక్స్ ల్యాబ్స్ కావచ్చు, అండ్ మీకు లెక్చరర్ హాల్స్ కావచ్చు. అదేవిధంగా మీకు ఎవరైతే సెక్యూరిటీ పరంగా 24/7 CCTV కెమెరా కావచ్చు, అండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రెసిడెన్సెస్ కావచ్చు. అంటే చాలా కంఫర్టబుల్గా చాలా హైఫై క్యాంపస్ అనమాట. ఇది పూణేలో ఉందన్నమాట. అక్కడ వీళ్ళు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ ఫెసిలిటీస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉందన్నమాట. మరి ఈ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఆఫర్ చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి హైలైట్ పాయింట్స్ ఏంటి, ఫస్ట్ మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ వీళ్ళ కరికులం అనమాట. వీళ్ళ కరికులం వచ్చేసి గ్లోబల్ కరికులం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ మధ్య ఇండస్ట్రీలో మనకి మాంగ్ అంటారు అనమాట. మాంగ్ అంటే ఇక్కడ ఏంటంటే మెటా, యాపిల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్ అనమాట. ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వీళ్ళ హెల్ప్ తీసుకొని, అదేవిధంగా నిశాంత్ చాహర్, అదేవిధంగా ఎక్స్ మైక్రోసాఫ్ట్ తను, అదేవిధంగా సుబేష్ అనమాట, ఇతను కూడా ఎక్స్ గూగుల్ అనమాట. అంటే ఇలాంటి వాళ్ళందరూ హెల్ప్ తీసుకొని డిజైన్ చేసినటువంటి గ్లోబల్ కరికులం అనమాట. ఇది అంటే ది బెస్ట్ కరికులం అని చెప్పుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో. ఇదొకటి ఒక మంచి పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో కోడింగ్ అనేది ఏదో ప్లేస్మెంట్స్ అప్పుడే కాకుండా డే 1 నుంచే కోడింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. అదేవిధంగా 1,00,000 లైన్స్ కోడ్ అనేది వీళ్ళు 4 yearsలో కంప్లీట్ చేసే విధంగా వీళ్ళ కరికులంని వీళ్ళు డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇదే కాకుండా స్టూడెంట్స్ రేపు వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి హ్యాకథాన్స్ కావచ్చు, గూగుల్ సమ్మర్ కోడ్ లాంటి ప్రోగ్రామ్స్లో కావచ్చు, ఇటువంటి కాంపిటీషన్స్లో వీళ్ళు పార్టిసిపేట్స్ అయ్యే విధంగా కూడా వీళ్ళని ఇక్కడ స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇది థర్డ్ పాయింట్ అనేది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ కావచ్చు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, ఇవన్నీ చాలా హైలైట్గా ఉంటాయి. మీకు యాపిల్ మ్యాక్ బుక్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్కి ఎవరికైనా స్టార్టప్ పెట్టాలనుకున్నా, లేకపోతే దానిలో మీకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, స్టార్టప్స్ దాన్ని ఎలా మనం ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి సలహాలతో పాటు, ఒకవేళ మీకు
మీ స్టార్టప్ కనుక మంచిగా ఉన్నట్లయితే సీడ్ ఫండింగ్ అనేది ఒక ₹1,00,00,000 దాకా కూడా వీళ్ళు మీకు ప్రొవైడ్ చేయడమే జరుగుతూ ఉందన్నమాట. వీటన్నిటితో పాటు ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే మీకు 6 months పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది కూడా మీకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఇవి ఈ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో చాలా మంచి మంచి పాయింట్స్ అనమాట, వాళ్ళు ఆఫర్ చేసినటువంటి ఫెసిలిటీస్. నెక్స్ట్ వచ్చేసి కరికులం గురించి మనం కొంచెం డీప్గా చదివినట్లయితే వీళ్ళు 4 years కరికులంను కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. ఫస్ట్ ఇయర్లో అయితే ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్, అదేవిధంగా సెకండ్ ఇయర్లో అయితే మీకు ఫుల్ స్టాక్ అనమాట. అంటే మీకు ఈ ఫుల్ స్టాక్ను ఉపయోగించేసి ఆండ్రాయిడ్స్ కావచ్చు, iOS స్టోర్స్ కావచ్చు, మొబైల్ అప్లికేషన్స్ మీరు డిజైన్ చేసే విధంగా మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. థర్డ్ ఇయర్లో కూడా మీకు ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్, అదేవిధంగా మీకు ఏఐ అప్లికేషన్స్తోనే మీకు ఏదైనా కొన్ని టెక్ యాప్స్ డిజైన్ చేసే విధంగా మీకు థర్డ్ ఇయర్లో ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఫైనల్ ఇయర్లో అయితే ఏదైతే మీరు ఇయర్ జాయిన్ అయిపోతే 2029లో బయటకు వస్తారు కాబట్టి ఏఐ స్కిల్స్ నేర్పిస్తూ ఆ ఏఐ ఏరియాలో జాబ్ రెడీ స్టూడెంట్గా మిమ్మల్ని తీర్చిదిద్దేటువంటి ఒక ప్రోగ్రామ్ని వీళ్ళు డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. మరి ఇటువంటి ప్రోగ్రామ్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరనేది మీకు డౌట్ రావచ్చు అనమాట. సో ఆ వ్యక్తులు ఎవరో కాదు, ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ ముగ్గురు అనమాట. సో ఎవరైతే మనకి ఆశీష్ ముంజాల్ ఇప్పుడు వచ్చేసి మనకి కో-ఫౌండర్గా ఉన్నారనమాట, సిఇఓగా కూడా ఉన్నారనమాట వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి. అదేవిధంగా పీయూష్ గారు, అదేవిధంగా అంకుర్ జైన్ అనమాట. సో పీయూష్ గారు వచ్చేసి మనకి కో-ఫౌండర్ అండ్ సిఓఓ, అదేవిధంగా అంకుర్ జైన్ గారు అయితే మనకి కో-ఫౌండర్ అండ్ సిబిఓ అనమాట. సో వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్లో కావచ్చు, టెక్ ఇండస్ట్రీలో కావచ్చు చాలా మంచి అనుభవం ఉంది. ఒకప్పుడు వీళ్ళు సన్స్టోన్ అనేటువంటి ఒక స్టార్టప్ ద్వారా కూడా దాదాపు 10,000 స్టూడెంట్స్ అందరికి కూడా వీళ్ళు హెల్ప్ చేయడం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా మంచిగా సెటిల్ అయ్యే విధంగా, మంచి ప్లేస్మెంట్ కొట్టే విధంగా వీళ్ళు ట్రైనప్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అదేవిధంగా ఈ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో కూడా మన ఫ్యాకల్టీ తీసుకున్నట్లయితే టోటల్గా కూడా ఏదైతే మనం ముందుగా చదువుకున్నామో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అనేది ఇక్కడ వచ్చి మీకు మెంటర్షిప్, అదేవిధంగా క్లాసెస్ అనేది తీసుకుంటారు అనమాట. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ నేను కొన్ని మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది వారి వెబ్సైట్ నుంచి. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనమాట. వీళ్ళే కాకుండా ఐఐటీస్ నుంచి, ఐబీవై అయితే ఉన్న లీగ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి మీకు ఇక్కడ మెంటర్షిప్, అదేవిధంగా క్లాసెస్ అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇది ఒక చాలా చాలా మంచి విషయం ఈ కాలేజీలో. ఎవరైతే ఈ కాలేజ్ చదివిన తర్వాత మనకి ప్లేస్మెంట్ ఎలా ఉండబోతా ఉంది, మన యొక్క బీటెక్ అవుట్కమ్స్ ఎలా ఉండబోతున్నాయని కానీ మనం చూసుకున్నట్లయితే దాదాపు వీళ్ళు వచ్చేసి ఒక 1000 హైరింగ్ పార్ట్నర్స్ని ముందే వీళ్ళు పెట్టుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రోజున ప్లేస్మెంట్స్ మనకి రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్ కావాలి. అది మీకు ఖచ్చితంగా 4 yearsలో వీళ్ళు ఆ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. అదేవిధంగా మీరు గ్లోబల్ కాంపిటీషన్స్లో పాల్గొని అక్కడ కొంత మీ స్కిల్స్ని మీరు చూపించినట్లయితే కొంచెం హైరింగ్లో మీకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీకు గ్లోబల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే విధంగా 6 months పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది ఇస్తున్నారు. అదేవిధంగా ఫైనల్ ఇయర్లో మీకు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు బీటెక్ చదివినట్లయితే మీ అవుట్కమ్ అనేది మాత్రం చాలా మంచిగా ఉండే అవకాశం ఉందన్నమాట. దీనికి తోడు ఏదైతే మీరు ఎగ్జామ్ రాయాలనుకున్నట్లయితే ఏదైతే వీసాట్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో మ్యాథ్స్, సో లాజికల్, వెర్బల్ రీజనింగ్, బేసిక్ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ అనేది మిమ్మల్ని అడుగుతారు. సో ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది వీసాట్ అనేది ఉంది, ఈ మంత్లోనే ఉంది. ఆ వివరాలు కూడా మీకు చెప్తాను అనమాట. కాబట్టి ఇది సిలబస్ అనేది వాళ్ళ ఎగ్జామ్ ద్వారా మనకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ ఇవన్నీ మీకు నచ్చి మీరు అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక పర్సనల్ ఇంటర్వ్యూ అనేది మాత్రం ఉంటుంది. ఆ పర్సనల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సో మీ ఒక అడ్మిషన్ రిజల్ట్ అనేది ఇస్తారనమాట. మీరు సెలెక్ట్ అయినట్లయితే మీ సీట్ మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం తీసుకున్నట్లయితే 2024లో పాస్ అయినా లేకపోతే 2025లో కంప్లీట్ కాకపోతే స్టూడెంట్స్ ఎంపీసీ చదివి ఉండాలి. అదేవిధంగా మీకు ఇక్కడ 50% ఆఫ్ ది మార్క్స్ అనేది 12th క్లాస్లో మీకు వచ్చి ఉండాలన్నమాట. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి 21st March ఉంది. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఆన్లైన్. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 28th March అనమాట. ఎగ్జామ్ కూడా మనకి 3 PM to 5 PM ఉంటుంది. మీకు చెప్పాను కదా, సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు మ్యాథ్స్, లాజికల్, వెర్బల్ రీజనింగ్, బేసిక్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. మీకు ఇక్కడ ఒక ఆన్సర్కి 4 మార్క్స్ వస్తాయి అన్నమాట మీరు కరెక్ట్గా పెట్టినట్లయితే. సో ఇన్కరెక్ట్గా పెట్టినట్లయితే -1 అవుతుంది కాబట్టి అది కూడా మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఇక ఫైనల్గా ఈ కాలేజ్ గురించి మీకు పూర్తిగా ఒక కన్క్లూజన్ ఇచ్చే ముందు ట్రెడిషనల్గా చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి ఇక్కడ మీరు ఈ అందిస్తున్న ప్రోగ్రామ్కి క్లియర్ కట్ డిఫరెన్స్ అనేది మీకు ఈ స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. కరికులం అనేది మాత్రం చాలా బాగుంది. గ్లోబల్ కరికులం. Day 1 నుంచే మీరు
కోడింగ్లో పాల్గొంటారు. కాబట్టి మీరు ఫైనల్ ఇయర్ అయిపోయేంత వరకు మీకు మంచి ప్లేస్మెంట్ వచ్చే విధంగా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. అదేవిధంగా మీకు కోడింగ్ అనేది దాదాపు మీకు 1,00,000 లైన్స్ వరకు రాసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కోడింగ్లో మీరు ఎక్స్పెక్ట్ కావచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు ఎవరైతే మీకు క్లాస్ చెప్తారో ఇన్స్ట్రక్టర్స్ కావచ్చు, మెంటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా టాప్ కంపెనీస్లో వర్క్ చేసినటువంటి మాంగ్ ఎక్స్పర్ట్స్ కాబట్టి అదేవిధంగా మీకు గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా వస్తుంది. ఎందుకంటే మీరు ఐసీపీసీ కావచ్చు, హ్యాకథాన్స్లో కావచ్చు, గూగుల్ సమ్మర్ కోర్ లాంటి ప్రోగ్రామ్స్లో కూడా ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి పార్టిసిపేట్ చేసే విధంగా వీళ్ళు ఇస్తారు. పర్సనలైజ్డ్ 1-to-1 గైడెన్స్ ఉంటుంది. 6 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఇండస్ట్రీ కోరుకుంటుందో అటువంటి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అన్నీ ఉండే విధంగా ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేయగలుగుతారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఇది నార్మల్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్కి వేదం ఇది ఇస్తున్నటువంటి ఈ కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది, మరి సార్ ఫీజు ఎంత ఉంటుంది ఏందనేది మీకు అడుగుండొచ్చు. వారికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ కూడా కింద ఇచ్చాను. అయితే ఫీజు ఎంత ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ మీకు స్కాలర్షిప్స్ అనేది ఇస్తారు అనమాట. స్కాలర్షిప్ వచ్చేసి మీకు మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ఉంది, ఉమెన్ ఇన్ టెక్ స్కాలర్షిప్ ఉందన్నమాట, నీడ్ బేస్డ్ స్కాలర్షిప్ ఉంది. కాబట్టి మీరు ఫీజు కొంచెం చూసుకొని ఇటువంటి స్కాలర్షిప్ కూడా మీరు కొట్టే విధంగా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాస్తే మీకు ఫీజు అనేది తగ్గే అవకాశం అనమాట. అదేవిధంగా వీళ్ళ కొన్ని సక్సెస్ స్టోరీస్ కూడా ఇక్కడ మీకు కొంత ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి కొంత న్యూస్ అనేది మనకి వేరే ఆర్టికల్స్ రావడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో ఇది స్టూడెంట్స్, సో ఏదైతే మన వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అయితే ఉందో దాని గురించి అనమాట. ఎవరికైతే ఈ కాన్సెప్ట్ నచ్చిందో సో ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఓపెన్ చేసుకొని మీరు అప్లై చేయండి. ఎందుకంటే రేపు ఉన్నటువంటి కాంపిటీషన్ మీరు తట్టుకోవాలనుకున్నట్లయితే ట్రెడిషనల్గా వెళ్తున్నటువంటి స్కిల్స్ అనేవి మీకు సరిపోవు. కొంచెం ఎక్స్ట్రాగా మీరు కోడింగ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటన్నిటిని అందిస్తూ రేపు ఆ ఏరియాలో ఎక్స్పర్ట్గా తయారు చేసేటువంటి ఇటువంటి కాలేజ్ గురించి కూడా మీరు ఆలోచించవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.